మనకి ఏపీఐ లైఫ్ సైకిల్ డిస్కస్ చేసాం కదండి. ఆ ఏపీఐ లైఫ్ సైకిల్లో దెర్ ఆర్ సర్టెన్ యాక్టివిటీస్ లైక్ డిజైన్ నుంచి మానిటర్ వరకు దెర్ ఆర్ సర్టెన్ స్టెప్స్. మనకి ఆ స్టెప్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకునేదానికి ఆర్ అకంప్లిష్ చేసేదానికి ఏమవుతుందంటే సెవరల్ కాంపోనెంట్స్ ఉన్నాయి MuleSoftలోనే. ఓకే, ఆ సెవరల్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, దీంట్లో మళ్ళీ అగైన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎనీ పాయింట్ స్టూడియో, ఇది మెయిన్ డెవలపర్ టూల్ అంటే మెయిన్గా ఎక్కువగా వాడేది ఇది బేసికలీ. ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే ఇది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అండ్ దెన్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఈ మాడ్యూల్స్ అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ మాడ్యూల్స్, ఎనీ పాయింట్ స్టూడియో యొక్క ఓవర్వ్యూ, దెన్ పోస్ట్ మ్యాన్ ఏపీఐ టెస్టింగ్ కి మనం పోస్ట్ మ్యాన్ వాడతాం కదండి. ఆ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి. ఇట్స్ వెరీ సింపుల్ అండి, ఇవేమి పెద్దగా కష్టమైన ఇన్స్టలేషన్స్ కూడా ఏమి ఉండవు ఇవి. బట్ స్టిల్ అంటే పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ జియోగ్రఫికల్ ఏరియాస్ కదా ఆబ్వియస్లీ. అందుకని ఏంటంటే మనకి ఖచ్చితంగా ఇది ఫ్యూ మినిట్స్ లోనే కవర్ చేస్తాను. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం హియర్. బట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ యొక్క ఓవర్వ్యూ చూసేటప్పుడు విల్ గో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మాడ్యూల్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. అండి ఎందుకు చూస్తామంటే రీజన్ ఏంటంటే మనకి ఏ పర్పస్ కి ఏ టూల్ వాడతాం అని తెలిస్తే, క్లియర్ గా ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పాయింట్ స్టూడియో దీని డెవలప్మెంట్ కి వాడతాం, ఇంప్లిమెంటేషన్ కి వాడతాం ఎగ్జాక్ట్లీ. అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో రన్ టైమ్ మేనేజర్ ఉంది, దీని డిప్లాయ్మెంట్ వాడతాం. అట్లా మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కోసంగా ఐ హావ్ గివెన్ మచ్ యూజ్డ్ మాడ్యూల్స్ ఏవేవి ఉన్నాయో దాని గురించి కొద్దిగా చూసి అండ్ దెన్ విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్. ఐ షో ది ప్లాట్ఫామ్ హౌ టు క్రియేట్ ద ప్లాట్ఫామ్ అకౌంట్ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ మాడ్యూల్స్ ఎలా ఉంటుంది, నావిగేట్ ఎలా చేయాలని చెప్పి ఐ ట్రై టు షో అండి. ఓకే, ఇక్కడ మనకేంటి అంటే జనరల్ గా మనకి సాఫ్ట్వేర్ లో డెవలప్మెంట్ అండ్ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారండి, అంతే కదా జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తారు. అయితే ఏపీఐలో ఏపీఐ లైఫ్ సైకిల్ వాటిలో నేను మీరు వాడిన దాంట్లో చూస్తే ఇంప్లిమెంటేషన్ వర్డ్ ఎక్కువ వాడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదండి, డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఏపీఐ దీంట్లో ఇంప్లిమెంట్ చేశారా లేకపోతే ఇంప్లిమెంటేషన్ అయిందా ఎట్లా అడుగుతుంటారు అనమాట. అందుకని డెవలప్మెంట్ అన్నా ఇంప్లిమెంటేషన్ అన్నా కూడా రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్. దెర్ ఈస్ నథింగ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మధ్యలో ఏం చేస్తుంటారంటే ఐ టెల్ ద టర్మినాలజీస్ ఆల్సో. ఓకే, ఆ టర్మినాలజీస్ కూడా very very important while working in the real time. We need to be careful. Then only it gives a impact for the people. మనం ఎవరితో అయితే వర్క్ చేస్తుంటామో లేదా ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాసెస్ మళ్ళీ విని మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టెర్మినాలజీస్ ఆల్సో. ఓకే ఫైన్, అదే టెర్మినాలజీస్ కూడా వాడండి మళ్ళీ మీరు రిపీట్ చేసుకొని చెప్పుకునేటప్పుడు. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు కదండి ఎనీ పాయింట్ స్టూడియోలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేసాం మనం ఆల్రెడీ. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఏం చేసాం, హలో వరల్డ్ ప్రాజెక్ట్ చేసాం కదండి. వెల్కమ్ టు MuleSoft, ఐ థింక్ వెల్కమ్ టు MuleSoft ప్రాజెక్ట్ చేసాము. ఏ ప్రాజెక్ట్ చేసామండి గుర్తుందా? హలో, వెల్కమ్ టు MuleSoft. వెల్కమ్ టు MuleSoft గా. ఓకే ఫైన్, అంటే ఏం చేసామండి ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ గివెన్ సమ్ ఇన్పుట్ అండ్ దెన్ వీ నీడ్ టు గివ్ సమ్ రెస్పాన్స్. ఎగ్జాక్ట్లీ ఒక ఏపీఐ డెవలప్ చేసాము, ఆ ఏపీఐకి రిక్వెస్ట్ అవుట్ వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ అదే చేసాం. అది ఎక్కడ డెవలప్ చేసాము, ఎనీ పాయింట్ స్టూడియోలో చేసాం. రైట్, ఎనీ పాయింట్ స్టూడియోలో మనం చేసాం. ఓకే, ఇవన్నీ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినాయి కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ దెమ్ ఎగ్జాక్ట్లీ. బట్ ఐ షో యూ మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏం చేయాలనేది చూద్దాం ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్, ఇక్కడ ఫస్ట్ అసలు ఎనీ పాయింట్ స్టూడియో అంటే ఏంటి అంటే
It is a user-friendly IDE, integrated development environment, used for implementing and testing Mule applications. Exactly. మనం ఏ టెక్నాలజీలో అయినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలంటే యూనిట్ సమ్ ప్లాట్ఫామ్ కదా, అలాంటి ప్లాట్ఫామే ఎగ్జాక్ట్లీ ఎనీపాయింట్ స్టూడియో. ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఐడి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. అంటే ఐడి అని ఎందుకంటున్నానంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే దీనికి కావాల్సిన యూనిట్ టెస్టింగ్ కానీ, ఓకే, దీనికి డిప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎంబెడ్ అయి వచ్చేస్తాయండి, ఆల్రెడీ మొత్తం ఇంటిగ్రేట్ అయి వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ యూస్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ Mule అప్లికేషన్స్. టెస్టింగ్ అంటే ఏంటి? యూనిట్ టెస్టింగ్ అండి. యూనిట్ టెస్టింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ అట్ ద డెవలపర్ లెవెల్. మళ్ళీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరు చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అంటే టెస్టర్స్ వర్క్ చేస్తారు కదా, అది సపరేట్. బట్ యూనిట్ టెస్టింగ్ లెవెల్ వరకు డెవలపర్ చేయాలి, ఆ పర్టికులర్ లెవెల్ వరకు ఎనీపాయింట్ స్టూడియో చేస్తాం. సరే, నెక్స్ట్ ఎనీపాయింట్ స్టూడియోలో ఇప్పుడు మనకి ఎనీపాయింట్ స్టూడియో ఇదని తెలుసండి. జనరల్ ఇలా ఉంటుంది స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అయితే దీనికి ముందు ఒక చిన్న పని చేస్తే బెటర్ కదా. ఎనీపాయింట్ స్టూడియో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తే బెటర్ కదా. ఫస్ట్ ఎనీపాయింట్ స్టూడియో డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా డౌన్లోడ్ స్టూడియో అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఎంటర్ ద డీటెయిల్స్. ఇక్కడ ప్రోడక్ట్ సెలెక్షన్ మనకి ఏమేం కావాలి? ఎనీపాయింట్ స్టూడియో అండ్ Mule ఎగ్జాక్ట్లీ. తర్వాత వర్షన్ లేటెస్ట్ తీసుకోండి. ఓకే, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి. మాక్సిమం విండోస్ ఉంటుంది కదా, విండోస్. నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. అండ్ దెన్ ఈమెయిల్ జీమెయిల్ ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవన్నీ డమ్మీ డీటెయిల్స్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్ అండి, నథింగ్. కంపెనీ కానీ, జాబ్ టైటిల్ కానీ, అండ్ ఫోన్ నెంబర్ కానీ, ఇండస్ట్రీ యూ కెన్ సెలెక్ట్ ఏదైనా కానీ, నో ప్రాబ్లం. ఓకే, ఇట్లా ఇచ్చేసిన తర్వాత మేబీ మన కంట్రీ ఇండియా అని ఇచ్చేసి, అండ్ ఇఫ్ యూ డౌన్లోడ్ మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుందండి, ఒక జిప్ ఫైల్ బేసికల్గా. ఓకే, ఇలాగా ఓకే. ఇప్పుడు ఇలాగ ఒక జిప్ ఫైల్ మ్యూల్ ఎనీపాయింట్ స్టూడియో అని చెప్పేసి ఇలా ఒక జిప్ ఫైల్ ఇది అవుతుందండి. ఈ జిప్ ఫైల్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇది జిప్ ఫైల్ కాదు, నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఓకే, మనకి ఇది జిప్ ఫైల్ కాదు కాబట్టి మనకి ఆ ఆప్షన్ రావట్లేదు. ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారో ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్లోకి వస్తుంది అది మనకి, రైట్? ఆ ఫోల్డర్లోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయొద్దండి, జస్ట్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ సి డ్రైవ్ అండి. ఎగ్జాక్ట్లీ సి డ్రైవ్లోకి వెళ్ళి సి డ్రైవ్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి సి డ్రైవ్లో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఫోల్డర్ లోపల ఫోల్డర్ వస్తుంది కదండి. మోస్ట్ ప్రాబ్లీ ఏం చేస్తారంటే ట్రై టు కీప్ ద నేమ్ వెరీ షార్ట్లీ. ఒక 20 క్యారెక్టర్స్ కంటే, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, ఇది సిలో ఎనీపాయింట్ స్టూడియో 7.12లో, అండ్ దెన్ యూ హ్యావ్ ద పాత్. అవి ఏమవుతానంటే ఇఫ్ యూ కీప్ లెంతీ పాత్, ఇప్పుడు డౌన్లోడ్స్లోనో లేకపోతే వేరే ఫోల్డర్స్లోనో ఎక్కడో దగ్గర పెట్టారంటే ఆ పాత్ ఎక్కువ అయ్యి స్టూడియో సరిగ్గా వర్క్ చేయదండి. ఓకే, అందుకని ఏం చేస్తారంటే బెస్ట్ పార్ట్ ఈస్ లైక్ కీప్ ఇట్ ఇన్ ద సి డ్రైవ్ అండ్ డైరెక్ట్గా
మళ్ళీ డబల్ ఫోల్డర్స్ వస్తాయండి. మళ్ళీ ఎనీ పాయింట్ స్టూడియో లోపల ఎనీ పాయింట్ స్టూడియో అలా కాకుండా ఎనీ పాయింట్ స్టూడియో సంబంధించిన ఫైలే అదే ఫోల్డరే డైరెక్ట్ గా సీలో ఉండేటట్టు ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేసుకొని యూ కెన్ షార్ట్ ద నేమ్ ఆల్సో. దీన్ని ఏపీఎస్ ఎనీ పాయింట్ స్టూడియో 7.12 అది 7.15 మీకు ఏ వర్షన్ వస్తే ఆ వర్షన్ తీసుకొని నేమ్ చేసుకొని కావాలంటే. ఓకే, దెన్ లోపలికి వెళ్ళి ఎనీ పాయింట్ స్టూడియో డాట్ ఈఎక్సీ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే దెన్ దిస్ పర్టికులర్ ఫైల్ విల్ బి ఓపెన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సింపుల్ అండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అయితే ఏంటంటే జావా మేవన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంబెడ్ అయి వచ్చేస్తుంది అనమాట. ఎంబెడ్ అయి వచ్చేస్తుంది అంటే దీంట్లోనే కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. అందువల్ల మనం సపరేట్ గా చేయాల్సిన అవసరం ఏం లేదు అనమాట. ఇది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 7.10 7.12 నుంచి ఇలా వర్క్ అవుతుందండి. అంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఆల్రెడీ లోపలే ఉంటాయి కాబట్టి దర్ ఇస్ నథింగ్ టు ఇన్స్టాల్ సపరేట్లీ. లేకపోతే జావా అండ్ మేవన్ కావాలన్నమాట జనరల్. ఓకే ఫైన్. నా డౌన్లోడ్ చేసి మీరు అది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. అక్కడ కంటిన్యూ అని ఒక బటన్ వస్తుంది, కంటిన్యూ చేయండి అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద స్క్రీన్ లైక్ దిస్. ఇవన్నీ ఎంటీ ఉంటుందండి. ఓకే, ఎందుకంటే నేను ప్రాజెక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తాను కదా, అందువల్ల మీకు యూ కెన్ సీ ద ప్రాజెక్ట్స్ హియర్, అదర్వైజ్ ఇట్ విల్ బి ఎంటీ. ఓకే ఫైన్. ఇక్కడ ఎంటీ ఉంది కదండి, మనం ఏం చేద్దాం అంటే విల్ జస్ట్ ఎక్స్ప్లోర్ ది ఎనీ పాయింట్ స్టూడియో. అసలు ఎనీ పాయింట్ స్టూడియోలో ఏముంటుంది ఏంటి ఇవన్నీ చెక్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు గో టు ద అదర్ మాడ్యూల్స్ ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యిందండి, ఐ వాంటెడ్ టు క్లోజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, క్లోజ్ ప్రాజెక్ట్. చూసారా, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొన్ని పార్ట్స్ ఉన్నాయండి. ఓకే, మన ప్రాజెక్ట్ చేసాం కదండి ఎగ్జాక్ట్లీ లైక్ ఓకే డిలీట్ చేసినట్టున్నాను అది, అదో ఓల్డ్ ఇది. ఓకే ఫైన్. సరే, ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఫైన్. ఫస్ట్ ఈ ఎనీ పాయింట్ స్టూడియో అసలు ఏముంటుందని చూద్దామండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అంటారు ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏమంటారు ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఈ మధ్యలో ఏరియాని క్యాన్వాస్ ఏరియా అంటారు, దీన్ని మ్యూల్ ప్యాలెట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళమన్నాను అనుకోండి, ఇక్కడ రమ్మని బేసికల్గా కూడా క్యాన్వాస్కి వెళ్ళమన్నానంటే ఇది, అండ్ ప్యాలెట్ అంటే ఇది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి మనకి. ఈ ట్యాబ్స్ అన్ని ఏంటండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఎక్కువ వాడే ట్యాబ్ ఏంటంటే ఈ మ్యూల్ డీబగ్గర్ ట్యాబ్ అండ్ కన్సోల్ ట్యాబ్, ఈ రెండు చాలా ఎక్కువ వాడతాం. ఏంటి అంటే మనకి అప్లికేషన్ డిప్లాయ్ చేసిన ఆ డిప్లాయ్ చేసిన లాగ్ అంతా కూడా ఈ కన్సోల్ దాంట్లో కనిపిస్తుంది. ప్లస్ అప్లికేషన్ డిప్లాయ్ అయిందా, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందా, రీజన్స్ అన్ని కూడా ఈ కన్సోల్ ట్యాబ్ లో కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇమీడియట్లీ డీబగ్గర్ ఏంటంటే వెన్ ఎవర్ యూ రన్ ద అప్లికేషన్ ఇన్ డీబగ్ మోడ్. ఓకే, ఏదైనా ఒక అప్లికేషన్ మనం డీబగ్ మోడ్ అంటే, డీబగ్ మోడ్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసామనుకోండి, మనం ఏమి స్టెప్ బై స్టెప్ చూడలేమండి. డీబగ్ చేస్తే మనకి స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగింది, సెకండ్ స్టెప్ లో ఏం జరిగింది, థర్డ్ స్టెప్ లో ఏం జరిగింది, ఫోర్త్ స్టెప్ లో ఏం జరిగింది, ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, చూడాలి అని అంటే యూ నీడ్ టు రన్ ద అప్లికేషన్ ఇన్ డీబగ్ మోడ్. ఆ డీబగ్ మోడ్ లో అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందండి, వీ కెన్ సీ ది స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నమాట, మన ప్రాజెక్ట్ సంబంధించింది. అందువల్ల ఏంటంటే ఈ డీబగ్గర్ అనేది కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, కన్సోల్ ఒకటి, డీబగ్గర్ ఒకటి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ క్యాన్వాస్ ఏరియా అని చెప్పాను, అండ్ దెన్ ఇదేమో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, ఇదేమో మ్యూల్ ప్యాలెట్. ఓకే, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఫైల్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్. ఓకే, ఇవన్నీ కూడా వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఏ వాడమో ఒకసారి మనం వాడేటప్పుడు ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఏవి దాదాపుగా వాడమండి యాక్చువల్గా కూడా. ఇక్కడ మ్యూల్ ప్రాజెక్ట్ ఒకటి వాడతాము ఎగ్జాక్ట్లీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ ఏ డొమైన్ ప్రాజెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ డొమైన్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఐ టెల్ వెన్ ఎవర్ ది ఆన్ ప్రెమిసెస్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది, అప్పుడు అది డిస్కస్ చేస్తాను ఎగ్జాక్ట్లీ.
ఓకే, అప్పుడు వాడతాం ఇది. రెస్ట్ టైమ్స్లో ఎక్కువ, రెస్ట్ టైమ్స్లో కూడా చాలా తక్కువ అండి ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ దెన్ వీ మే యూజ్ దిస్ పర్టికులర్ ఆప్షన్. ఓకే, మ్యూల్ కాన్ఫిగరేషన్ ఫైల్, నెక్స్ట్ ఫోల్డరు ఫైల్. ఈ 3-4 ఆప్షన్స్ తప్పితే కొరవన్నీ కూడా ఏం పెద్దగా ఇక్కడ నుంచి వాడమండి. ఏంటంటే మ్యూల్ ప్రాజెక్టు ఎగ్జాక్ట్లీ, ఈ పేజ్ స్పెసిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే క్రియేట్ చేయమండి, ఇక్కడ నుంచి ఏం చేయము. అండ్ దెన్ మ్యూల్ కాన్ఫిగరేషన్ ఫైల్, నెక్స్ట్ ఫోల్డరు ఫైల్. అంటే ఎప్పుడైతే ఒక ఫోల్డర్ క్రియేట్ ఒక ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అండ్ దెన్ విల్ ట్రై టు యూస్ దిస్ ఫోల్డర్. అండ్ దెన్ ఎప్పుడైనా ఆ ఫోల్డర్ లోపల ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, ఈ ఫైల్ వాడతాం. అండ్ దెన్ ఇదేమో కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నాను కదా. ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ లో ఈ ఫైల్ క్రియేట్ కదండి, ఇది కాన్ఫిగరేషన్ ఎక్స్ఎంఎల్ అంటే ఇదిగోండి ఇక్కడ హలో వరల్డ్ jwt.xml. ఇలాంటి ఫైల్ ఇంకోటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూస్ దట్ పర్టికులర్ ఆప్షన్. అది అక్కడి నుంచే కాకపోయినా ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి న్యూ కూడా చేసి చూడండి, ఆప్షన్స్ అన్ని వచ్చాయి. ఓకే, రైట్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఆ ఫైల్లో ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఈ ఎడిట్, ఈ కంట్రోల్ సి కంట్రోల్ వి ఫర్ కాపీ అండ్ పేస్ట్. ఎగ్జాక్ట్లీ, కట్ అయితే కంట్రోల్ ఎక్స్, అండు రీడు కంట్రోల్ వై కంట్రోల్ జెడ్. ఈ ఆప్షన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా వర్క్ అవుతాయండి. ఈ ఎక్కువ కంట్రోల్ సి కంట్రోల్ వి వాడుకోవచ్చు మనం. అండ్ దెన్ ఈ కంట్రోల్ ఎఫ్ ఎగ్జాక్ట్లీ, ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ ఎఫ్ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి బయట టూల్స్ లో వాడేదే, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎగ్జాక్ట్లీ. నావిగేట్, ఈ నావిగేట్ కూడా చాలా తక్కువే వాడతాం అండి, పెద్దగా ఎక్కువేం వాడము. దిస్ ఇస్ ఫైన్. ఈ దీంట్లో ఫీచర్స్ మనకు తెలియకపోయినా పర్లేదు, బట్ స్టిల్ దీంట్లో ఈ షో ఇన్ అని ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఇక్కడ వాడతాం అనమాట. అది నేను మనం యూజ్ చేసేటప్పుడు ఐ షో యూ ఎగ్జాక్ట్లీ లైక్ వై విల్ యూజ్ దట్ పర్టికులర్ ఆప్షన్. ఫైన్. నౌ నెక్స్ట్ సెర్చ్ అండి. ఇది సెర్చ్ కూడా వాడతామండి. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక టర్మ్ తీసుకొని వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు సెర్చ్ ఎగ్జాక్ట్లీ at that point of time we'll use this particular search bar exactly. అంటే ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ చెప్తున్నాను కదండి, మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఐ ట్రై టు యూటిలైజ్ ఆల్ ద ఫీచర్స్ అండ్ ఆల్. ఆ టైంలో మీకు ప్రాక్టికల్ గా కూడా యూ విల్ ఏబుల్ టు సీ దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ అండి ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మన ప్రాజెక్ట్ ని మనం ఆటోమేటిక్ గా బిల్డ్ చేయాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలండి. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇది టిక్ మార్క్ చేసింది. అండ్ ప్రాజెక్ట్ ని క్లీన్ చేయాలండి. క్లీన్ చేయాలంటే కూడా ఈ ఆప్షన్, ఈ రెండు ఆప్షన్స్ ఎక్కువ వాడతామండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యా, ఇది అవసరం లేదు. దీంట్లో రన్ ఉందండి. రన్ లో ఎగ్జాక్ట్లీ దీంట్లో ఎక్కువ ఏది వాడతామంటే ఈ రన్ కాన్ఫిగరేషన్స్, డీబగ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఈ రెండు ఏంటి అని అంటే ఇప్పుడు మనం రన్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ పాస్ చేయాల్సి వస్తుందండి. ఓకే, కొన్ని పారామీటర్స్ పాస్ చేయాల్సి వస్తుంది. ఆ పారామీటర్స్ పాస్ చేయాలి అనుకున్నప్పుడు రన్ కాన్ఫిగరేషన్స్ వాడచ్చు. అండ్ డీబగ్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఏదైనా పాస్ చేయాలంటే అప్పుడు డీబగ్ కాన్ఫిగరేషన్స్ వాడతాం ఇట్లా ఎగ్జాక్ట్లీ. ఓకే, లేదా రన్ డీబగ్, ఈ రెండు అయినా. లేకపోతే కాన్ఫిగరేషన్స్ లేకుండా ఉంటే వీ కెన్ యూజ్ రన్ అండ్ డీబగ్. కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే రన్ కాన్ఫిగరేషన్స్ అండ్ డీబగ్ కాన్ఫిగరేషన్స్ ఎగ్జాక్ట్లీ. కాన్ఫిగరేషన్స్ ఏం లేకపోతే ఇక్కడే రైట్ క్లిక్ చేసి రన్ అని కొట్టేస్తామండి మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, అందుకని ఈ 4 ఆప్షన్స్ ఎక్కువ యూటిలైజ్ అవుతాయి ఇక్కడ మనకి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇవి కొన్ని సెట్టింగ్స్ అండి మనకి ఓవరాల్ గా ఎగ్జాక్ట్లీ. మన సెట్టింగ్స్ అన్ని కూడా చూడండి ఇక్కడ. పర్స్పెక్టివ్ అంటే ఇది డిజైన్ మోడ్ ఎలా ఉండాలి, లేకపోతే డీబగ్ మోడ్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైనా ఆప్షన్స్ అవసరం అయినప్పుడు ఐ ట్రై టు షో యూ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ హెల్ప్ బటన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఇది కూడా చాలా తక్కువ వాడతాం, అసలు మనం ఏమి వాడము. బట్ స్టిల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే మ్యూల్ 4.x నేర్చుకుంటామండి అని చెప్తున్నాను. ఓకే, మ్యూల్ 4.x అంటే ఏంటి? మనం సర్వర్ కి వాడే వర్షన్ అండి అది ఎగ్జాక్ట్లీ. మ్యూల్ రన్ టైమ్ అంటే మనకి మ్యూల్ సర్వర్ అంటారు, ఆ సర్వర్ కి వాడే వర్షన్ అనమాట. బట్ ఎనీ పాయింట్ స్టూడియో వర్షన్ చూస్తే ఇప్పుడు నా పర్టికులర్ స్టూడియో వర్షన్ చూస్తే 7.12 ఉంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే మేబీ 7.15 7.16 లేటెస్ట్ వర్షన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ స్టూడియో వర్షన్ లో వర్క్ చేస్తున్నానో తెలియాలంటే నాకు ఎలా తెలుస్తుందండి? యూ కెన్ యూస్ అబౌట్ ఎనీ పాయింట్ స్టూడియో. ఇక్కడ చూడండి నా పర్టికులర్ స్టూడియో వర్షన్ ఏంటి 7.12. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు సడన్లీ సమ్మన్ కేమ్ అండ్ ఆస్క్డ్ యు లైక్ విచ్ వర్షన్ ఆఫ్ స్టూడియో యు వర్కింగ్ ఆన్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీకు తెలియాలంటే అలాగా, ఒకటి ఇది ఓపెన్ చేసేటప్పుడు యూ విల్ బి సీయింగ్ ద వర్షన్, ఆర్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటే హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ ఎనీ పాయింట్ స్టూడియోలోకి వెళ్ళాలనుకోండి, యూ కెన్ సీ ద వర్షన్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, మనం వర్క్ చేసే సర్వర్ వర్షన్ వేరే,
స్టూడియో వర్షన్ వేరే. స్టూడియో ఈజ్ సెపరేట్ ఎంటిటీ, అందుకని దానికి మళ్ళీ వర్షన్స్ ఉంటాయి అనమాట. 4.x తోనే 7.x కంపాటబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3.x అని మ్యూల్సాఫ్ట్ వేరే వర్షన్ ఉండేది, ఓల్డ్ వర్షన్. అది చాలా తక్కువ వాడుతున్నారు, ఆల్మోస్ట్ వెరీ లిమిటెడ్. ఓన్లీ ఒక 5 to 10% ప్రాజెక్ట్స్ కూడా వాడుతున్నారు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 4 years నుంచి 4 అఫీషియల్ గా మ్యూల్సాఫ్ట్ కూడా డిస్కంటిన్యూడ్ ద సపోర్ట్ ఫర్ 3.x అనమాట. అందుకని అందరినీ మూవ్ చేయడానికి 4 కి ట్రై చేసి బాగానే సక్సెస్ఫుల్ గా మూవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ దానికేమో 6.x వర్షన్ ఆఫ్ స్టూడియో ఈస్ కంపాటబుల్ అనమాట. అందుకని 4.x కి మిమ్మల్ని స్టూడియో వర్షన్ అడిగితే దిస్ ఇస్ ద వర్షన్ వేర్ యూ కెన్ ఫైండ్ ది డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ ఓకే రైట్. నా ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసామండి, ఇక్కడ నుంచి మ్యూల్ ప్యాలెట్ నుంచి కొన్ని డ్రాగ్ డ్రాప్ చేసుకున్నాం, కొన్ని కాంపోనెంట్స్ ని డ్రాగ్ డ్రాప్ చేసి ప్రాజెక్ట్ రన్ చేసాం. ప్రాజెక్ట్ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైందండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ట్యాబ్ లో ఉన్నారు, మెసేజ్ ఫ్లో అనే ట్యాబ్ లో ఉన్నారు. మెసేజ్ ఫ్లో అనే ట్యాబ్ లో ఉన్నారు. ఇదంటే దాని అర్థం ఏంటండి, ఈ మెసేజ్ ఫ్లో విజువల్ రిప్రజెంటేషన్ ని చూపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఇది ఒక ఇమేజెస్, దానికి సంబంధించిన కనెక్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు. ఓకే ఫైన్. నౌ మీకు గుర్తుండే ఈ లిజనర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను ఒక కనెక్టర్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేశాను. ఇది ఎక్కడ క్రియేట్ అయిందండి, ఇక్కడ గ్లోబల్ ఎలిమెంట్స్ లో క్రియేట్ అయింది. చూసారు, అంటే కొన్ని ఈ పర్టికులర్ ఫైల్ కి సంబంధించిన లేకపోతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ సంబంధించిన గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎక్కడ క్రియేట్ అవుతాయండి, ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ లో. అంటే కనెక్టర్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట గ్లోబల్ ఎలిమెంట్స్ లో. మెసేజ్ ఫ్లో ఈజ్ ఫర్ విజువల్ రిప్రజెంటేషన్, గ్లోబల్ ఎలిమెంట్స్ ఈజ్ ఫర్ ద కాన్ఫిగరేషన్స్. ఎగ్జాక్ట్లీ ఓకే, ఏ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసినా కూడా అవన్నీ గ్లోబల్ ఎలిమెంట్స్ లో క్రియేట్. ఫైన్. నా ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేసినప్పుడు అల్టిమేట్లీ ఏ ప్రాజెక్ట్ అయినా మళ్ళీ కోడ్ ఉండాలి కదండి. మ్యూల్సాఫ్ట్ లో కోడ్ టూల్ అని మనకు తెలుసు, బాగానే ఉంది. బట్ స్టిల్ ఇక్కడేమో మనం చూస్తే విజువల్ రిప్రజెంటేషన్ లో వచ్చేస్తుంది, అది బాగానే ఉంది. బట్ బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవ్వాలి కదండి. అది కోడ్ ఎక్కడ జనరేట్ అవుద్ది, ఈ కాన్ఫిగరేషన్ XML లో జనరేట్ అవుతుంది. చూడు, XML కోడ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్లో, ఇది ఫ్లో కదండి, దీన్ని ఏమంటామంటే ఫ్లో అంటామండి. చూసారా, ఈ ఫ్లోలో లిజనర్ ఉంది, పేలోడ్ ఉంది, మళ్ళీ ఫ్లో ఎండ్ అయింది. ఓకే, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మెటాడేటా అంటే కాన్ఫిగరేషన్స్. లిజనర్ కాన్ఫిగరేషన్ అండ్ ఆటో డిస్కవర్ అని ఇంకో కాన్ఫిగరేషన్ ఉంది. ఆ గ్లోబల్ ఎలిమెంట్స్ కూడా ఇక్కడ 2 కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాయి, లిజనర్ ఒకటి, ఆటో డిస్కవరీ అని ఒకటి. ఆ 2 డీటెయిల్స్ కూడా గ్లోబల్ ఎలిమెంట్స్. ఇప్పుడు అవి ఎందుకు ఏంటనేది జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండి, జస్ట్ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు విల్ అండర్స్టాండ్ లైక్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు గ్లోబల్ ఎలిమెంట్, వై ఇట్ ఈస్ గోయింగ్ టు మెసేజ్ ఫ్లో, వై దిస్ ఈస్ అండర్ కాన్ఫిగరేషన్ XML. ఇవన్నీ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. బట్ కాన్ఫిగరేషన్ XML లో ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ కోడ్. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ కి ఈ 2 కాన్ఫిగరేషన్స్ కి యూ హ్యావ్ ది XML కోడ్ హియర్. XML కోడ్ ఎందుకనండి, ఎగ్జాక్ట్లీ జావా ఈస్ బిల్ట్ ఆన్ స్ప్రింగ్ విచ్ ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ ఆ స్ప్రింగ్ ఏంటంటే ఎక్కువ XML అర్థం అవుతుంది అనమాట. అందుకని ఆబ్వియస్లీ అవర్ కోడ్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్లీ ఇన్ XML. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఫ్లో ఇక్కడ లాస్ట్ లో ఏముందండి, 14th లైన్ ఉంది. ఇది ఫ్లో కి ఇఫ్ ఐ డ్రాగ్ అండ్ డ్రాప్ సంథింగ్ ఎల్స్ హియర్, ఇక్కడ ఏదైనా ఇంకో డ్రాగ్ డ్రాప్ చేశాను అనుకోండి. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు చూస్తే మీరు కాన్ఫిగరేషన్ XML లో చూసారా ఆటోమేటిక్ గా ఒక కోడ్ యాడ్ అయింది ఇక్కడ. ఫ్లో రెఫరెన్స్, డాక్ నేమ్, డాక్యుమెంట్ ఐడి, ఇదంతా కూడా. ఓకే, దట్ ఈస్ అ వే వెన్ ఎవర్ యూ ట్రై టు డ్రాగ్ అండ్ డ్రాప్, ఏ బ్యాక్ అండ్ కోడ్ ఆల్సో విల్ బి జనరేటెడ్. ఆ బ్యాక్ అండ్ కోడ్ ఎక్కడ ఉంటుంది, ఈ కాన్ఫిగరేషన్ XML లో ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు ఫార్మాట్ చేసుకోవడము, లేకపోతే కంట్రోల్-C కంట్రోల్-V చేయడము, కొన్ని కట్ చేసుకొని వేరే దగ్గరికి తీసుకెళ్ళడం, కాపీ పేస్ట్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఐ విల్ షో దోస్ టిప్స్ అండ్ టెక్నిక్స్. ఈ కోడ్ అంతా మనం ఏమైనా చేంజ్ చేస్తామంటే ఏం చేంజ్ చేయమండి, 100% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ వర్క్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఇది కాపీ చేసుకోవాలి, ఇక్కడ కాపీ చేసుకునే దానికంటే ఇక్కడ కాపీ చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అది ఎలా కాపీ చేసుకోవాలి, ఎలా పేస్ట్ చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్ గా ఐ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఎగ్జాక్ట్లీ ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ అండి? Any questions so far? Okay, fine.
నెక్స్ట్ ఎవరైనా ఏదైనా అడుగుతున్నారండి ఆర్ లేదని చెప్తున్నారు? నాకు ఒక డౌట్ ఉందండి. యా ప్లీజ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ కానీ ప్యానెల్ కానీ ఇన్కేస్ క్లోజ్ అయిపోతే మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి? ఇన్కేస్ క్లోజ్ ఆప్షన్ ఉంది కదండి, ఇంటూ మార్క్. ఓకే, ఇవ్వండి. మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ ఉంది కదా, రీసెట్ పర్స్పెక్టివ్. ఓకే, ఇది క్లిక్ చేసాం అనుకోండి, అంటే దీన్ని పర్స్పెక్టివ్ అంటారండి. దీని అంతా కూడా పర్స్పెక్టివ్ అంటారు అనమాట. అంటే స్క్రీన్ అనుకోండి జనరల్ గా. దాన్ని రీసెట్ చేస్తున్నాం. డిఫాల్ట్ వ్యూ ఏంటంటే ఇదే కదా. ఇక్కడికి వెళ్ళి పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి రీసెట్ పర్స్పెక్టివ్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ రీసెట్ టు ద ఒరిజినల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేశాను కదా, ఓకే యూ కెన్ సీ ఇట్ రైట్. వచ్చింది కదండి, చూసారా ఇప్పుడు మనకి? థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఐ విల్ షో ఇట్ ఇన్, మనం వర్క్ చేస్తాం కదండి ఆ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టిప్ వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ ప్రాజెక్ట్స్, రైట్? మన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకునేటప్పుడు చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ స్టూడియోలో చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఏం చేశాను, ఒక ప్రాజెక్ట్ ఎలా క్లోజ్ చేయాలో చూపించాను. ఎక్కువ ప్రాజెక్ట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, అది ఎలాగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఉంచేసి వేరే ప్రాజెక్ట్స్ అన్ని క్లోజ్ చేయాలన్న టిప్స్ ఉంటాయి. అట్లాగా ఐ షో యూ ఆల్ దోస్ థింగ్స్. రియల్ టైంలో మనకి ఎలాంటి టిప్స్ అన్ని కావాలో ఆ టిప్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఇది స్టూడియో అండి మనకి. ఇది ఇట్స్ లైక్ ఖురాన్, భగవద్గీత, బైబిల్. మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, పొద్దున్న లేగానే ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాం అనమాట. ఇది ఓపెన్ చేసి వర్క్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇట్ క్లారిఫైడ్. ఓకే, మ్యూల్ ప్యాలెట్లో ఏముంటాయండి, మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఉంటాయి, డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాం. ఒకవేళ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ గా యాడ్ చేసుకుంటాం. ఈ లెఫ్ట్ సైడ్ లో మాత్రం మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ కన్సోల్, మ్యూల్ డీబగ్గర్ చెప్పాను, ఇవన్నీ ఉన్నాయి. ఎమ్యూనిట్ కవరేజ్, ఇవన్నీ ఐ టెల్ యూ ఎట్ వాట్ ఎవర్ ద పాయింట్ మనకి ఎలా వస్తుందో అప్పుడు చెప్తాను ఎగ్జాక్ట్లీ. ఎమ్యూనిట్ అప్పుడు ఈ ఎమ్యూనిట్ ఎర్రర్స్, ఎమ్యూనిట్ కవరేజ్, ఈ మూడు అప్పుడు ఉపయోగపడతాయి. ఓకే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈ మ్యూల్ ప్రాపర్టీస్ లో మన యొక్క పర్టికులర్ కాంపోనెంట్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను, చూసారా? ఇదండి ఎనీ పాయింట్ స్టూడియోలో మనకి ఓవరాల్ ఓవర్ వ్యూ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సేవ్ ఉంది, ఇది సేవ్ కి యూజ్ చేసుకోవచ్చు. సేవ్ ఆల్ ఉంది, అంటే ఇప్పుడు ఈ ఫైల్లో సేవ్ కొట్టాలంటే ఐ కెన్ యూజ్ దిస్. మల్టిపుల్ ఫైల్స్ లో సేవ్ అవ్వాలంటే సేవ్ ఆల్, దిస్ పర్టికులర్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఎక్కువ వాడతాం. తర్వాత ఇదేమో డీబగ్ కి షార్ట్ కట్ ఆప్షన్, ఇదేమో రన్ కి షార్ట్ కట్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. ఇది డిలీట్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ దిస్, యూ కెన్ సెలెక్ట్ దిస్, click on this and then delete. You can delete it. And other way, ఇప్పుడు కంట్రోల్ Z చేస్తున్నాను, అండ్ అదర్ వే ఇస్ రైట్ క్లిక్ ఇట్, డిలీట్ ఇట్. ఇలా అయినా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. ఇప్పుడు రన్ చేయాలండి అప్లికేషన్ ఎలా చేస్తాం, రన్ ప్రాజెక్ట్. ఓకే, డీబగ్ చేయాలంటే డీబగ్ ప్రాజెక్ట్. డిఫరెన్స్ ఏంటో నేను ఐ విల్ షో ఇట్ ఇన్ డీటెయిల్ మేనర్, డోంట్ వరీ. మనం ఎలాగ ఏం చేస్తామంటే, మనం హలో వరల్డ్ అప్లికేషన్ చేస్తున్నాం కదా, ఆ హలో వరల్డ్ అప్లికేషన్ ని డీటెయిల్డ్ గా ఐ విల్ పోస్ట్ మార్టం ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డీబగ్ చేసి ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఏం జరిగింది అనేది తెలిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అలాగే జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ HTTP రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ అది ఎలాగ మ్యూల్ ఈవెంట్ అని ఒకటి ఉంటుంది, ఆ మ్యూల్ ఈవెంట్ కి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇదంతా కూడా ఐ ట్రై టు డీటెయిల్లీ షో యూ. ఎగ్జాక్ట్లీ. ఫైన్. నౌ విల్ గో బ్యాక్. ఇదండి ఏం చెప్పామంటే, ఇట్ ఈస్ ఎ యూజర్ ఫ్రెండ్లీ IDE యూస్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ అండ్ టెస్టింగ్ మ్యూల్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు
యూనిట్ టెస్టింగ్ ఏం వాడతామండి? MUnit అని చెప్పాను కదా, ఆ MUnit చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ MUnit సంబంధించిన ఇవన్నీ అండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ లో మీరు ఒక ప్రాజెక్ట్ చూస్తే ఇన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయండి, ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకేం చెప్పానండి, మనం ఏ అప్లికేషన్ ని రెడీ చేసినా దాన్ని డిప్లాయ్ చేసుకుంటే ఒక సర్వర్ కావాలి కదండి మనకి. ఆ సర్వర్ ఎక్కడ చూసారు? ఇక్కడ ఆల్రెడీ దీంట్లోనే ఎంబెడ్ ఇచ్చేస్తున్నాడు. ఓకే, జావా కావాలి, అది కూడా ఎంబెడ్ చేస్తున్నాడు, చూసారా? ఓకే, అంటే దాని అర్థం ఏంటండి, ఆల్రెడీ మనకు కావాల్సిన థింగ్స్ దీంట్లో ఈ పర్టికులర్ స్టూడియో సాఫ్ట్వేర్ లోనే అన్ని ఎంబెడ్ చేసి ఇచ్చేస్తున్నారు అండి. ఓకే, అందుకనే మీరు మళ్ళీ దీన్ని అప్లికేషన్ ఇక్కడ డెవలప్ చేసుకొని వేరే దగ్గర డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, మనం డిప్లాయ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇన్ రియల్ టైమ్ విల్ ట్రై టు డిప్లాయ్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, అది డిఫరెంట్ సినారియో. బట్ స్టిల్ యూ కెన్ డెవలప్ ద అప్లికేషన్, యూ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్ అండ్ యూ కెన్ టెస్ట్ ద అప్లికేషన్ విత్ ఇన్ యువర్ స్టూడియో ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదండి, అది యాక్చువల్గా కూడా మోస్ట్లీ లైక్ స్టూడియో గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి వీ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ డిజైన్ సెంటర్. డిజైన్ సెంటర్ ఏంటండి? ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఏం చేద్దాం, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ గో హియర్. ఓకే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్స్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు నాకంటే అకౌంట్ ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ గా సైన్ ఇన్ పేజ్ చూపించేస్తుందండి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, యూ కెన్ గో హియర్ సైన్ అప్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యువర్ ఈమెయిల్, జాబ్ టైటిల్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసాను, నో ప్రాబ్లం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఎనీథింగ్, ఎగ్జాక్ట్లీ, దట్స్ ఫైన్, నథింగ్ టు బి వరీడ్. కంట్రీ, ఇవన్నీ డీటెయిల్స్, కంపెనీ నేమ్, ఇవి కూడా కంపెనీ నేమ్ డమీ డీటెయిల్స్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్ అండి, నథింగ్ టు బి వరీడ్. అండ్ యూ కెన్ గివ్ యువర్ జీమెయిల్ ఐడి. ఎగ్జాక్ట్లీ, ఈమెయిల్కి వచ్చేసి జీమెయిల్ ఐడి ఇచ్చేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ కంపెనీ ఈమెయిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, జీమెయిల్ ఐడితో వర్క్ అవుతుంది అనమాట. అండ్ దెన్ యూ కెన్ గివ్ ది యూజర్ నేమ్ అండ్ దెన్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్. పాస్వర్డ్ రీసెట్ చేసుకొని అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ ఐఎమ్ నాట్ ఎ రోబో అండ్ ఐ అగ్రీ, క్రియేట్ అకౌంట్. ఓకే, క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఇలా హోమ్ స్క్రీన్ లోకి వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ముందు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి అది ఆ పర్టికులర్ మాడ్యూల్లోకి వెళ్ళింది. బట్ స్టిల్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఇలాగా యూ కెన్ సీ ది స్క్రీన్ అండి. ఓకే, రైట్. ఇక్కడ చూసారా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి. అంటే కాంపోనెంట్స్ అని అంటే దాని అర్థం ఏంది? సి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఈజ్ మేడ్ ఆఫ్ సో మెనీ అదర్ స్మాల్ సబ్ టూల్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు డిజైన్ సెంటర్ అని చెప్పాను కదండి. ఎగ్జాక్ట్లీ, ఆ డిజైన్ సెంటర్ ఎందుకు మనకి ఆల్రెడీ బ్రీఫ్ గా చూసాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, డిజైన్ సెంటర్ ఎందుకు? ఇది డిజైన్ సెంటర్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఏపీఐ లైఫ్ సైకిల్లో ఏపీఐ స్పెసిఫికేషన్ ని డిజైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏపీఐ స్పెసిఫికేషన్ ని డిజైన్ చేయాలి. ఎక్కడ చేస్తాము? డిజైన్ సెంటర్ లో చేస్తాం. ఎగ్జాక్ట్లీ, రైట్. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఏపీఐ డిజైనర్, డిజైన్ సెంటర్, డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ యూజింగ్ రామెల్ అండ్ ఓఏఎస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి లాంగ్వేజెస్ మనకి? MuleSoft లో నేను ఫస్ట్ నుంచి మనకు చెప్పేది ఏంటంటే డిజైన్ చేసేదానికి రామెల్ వాడతాము అండ్ దెన్ డేటా వీవ్ అని ఇంకొక చిన్న స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, అది ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతామని చెప్తున్నాను కదా. ఇక్కడ ఈ డిజైన్ సెంటర్ లో ఏం చేస్తామండి, MuleSoft వాడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. యూ కెన్ డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ యూజింగ్ రామెల్ ఆర్ ఓఏఎస్. ఎగ్జాక్ట్లీ, ఓఏఎస్ అంటే ఫస్ట్ రామెల్ చూద్దాం. రామెల్ అని ఓఏఎస్ అని రెండు ఉంది. ఈ రామెల్ అంటే ఏంటండి? రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. దీని ఫుల్ ఫామ్. దీంట్లో రెండు వర్షన్స్ ఉంటాయండి, 0.8 ఆర్ 1.0. ఈ రెండిట్లో ఏదైనా వాడుకొని వీ కెన్ ట్రై టు డిజైన్ అవర్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఫస్ట్ స్టెప్ దీంట్లో చేసుకోవచ్చు అండి మనం. ఎగ్జాక్ట్లీ. ఓకే, రామెల్ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది
ర్యామెల్లోనే ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని మనం మన పార్ట్ ఆఫ్ ద కరికులంలో ర్యామెల్ యూజ్ చేసుకొని చేస్తాం. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఓఏఎస్ అనే ఈ పర్టికులర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి చేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు మీరు చెప్పచ్చు, సి ఐ హ్యావెంట్ వర్క్డ్ ఆన్ ఓఏఎస్, ఎగ్జాక్ట్లీ ఐ కెన్ లెర్న్ అండ్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏపీఐ స్పెసిఫికేషన్ గురించి తెలుసు కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ దట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, అదేం పెద్ద కష్టమే ఉండదు. బట్ స్టిల్ వీఆర్ నాట్ గోయింగ్ టు కవర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అండ్ వెరీ లెస్ అండి. ఇప్పుడు నేను నా 4.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ ఒక్కసారేమో చూశాను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో. అది కూడా ఏంటి, వాళ్ళకి ఫైల్ ఇచ్చేవాళ్ళు, ఆ ఫైల్ తీసుకొని మనం ఆల్రెడీ చేసేసి ఉండేవాళ్ళు వేరే టీం వాళ్ళు, దాన్ని తీసుకొని ఒక చిన్న పర్పస్ కోసం వాడేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ర్యామెల్. ఈవెన్ మ్యూల్సాఫ్ట్ విల్ ప్రమోట్ ర్యామెల్. ఎగ్జాక్ట్లీ. ఎక్కువగా కూడా ఇట్ ఈస్ సపరేట్ ఎంటిటీ, ఇది సపరేట్ కంపెనీ అయినా కూడా ఈ డిజైన్ సెంటర్ లో ఈ ర్యామెల్ ని ఇంటిగ్రేట్ చేసి ఉంటాడు అనమాట. వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ ఈస్ ఏ యామెల్ బేస్డ్ లాంగ్వేజ్. యామెల్ బేస్డ్ లాంగ్వేజ్ సింపుల్ గా ఉంటుంది, ఇంగ్లీష్ టైప్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఐ విల్ టీచ్ యూ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. ఓకే, యామెల్ బేస్డ్ లాంగ్వేజ్. ఫైన్. నెక్స్ట్ ఓఎస్ అని ఉంది. దీనికి ఏంటి అని అంటే జస్ట్ కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే బెటర్ అండి, అందుకని ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్. ఓఎస్ అంటే ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్. అంటే మనకి ఎవరైనా ఇది మాట్లాడినప్పుడు కొత్తగా లేకుండా ఉంటుందండి. ఓఏఎస్ స్టాండ్స్ ఫర్ ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్, రైట్? దీనికి వర్షన్స్ ఏంటండి, 2.0, 3.0 రెండు వర్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అది దాన్ని ఏ వర్షన్ అయినా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఒకటి. అండ్ దెన్ ఇది యామెల్ ఆర్ జేసన్ బేస్డ్, ఏదైనా వాడుకోవచ్చు. యామెల్లో రాయొచ్చు లేదా జేసన్లో రాయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రెండు లాంగ్వేజెస్ లో యూ కెన్ రైట్ ది స్పెసిఫికేషన్ అనమాట. ఇది ఒకటి. అండ్ దీన్ని పాత టర్మ్స్ లో ఎగ్జాక్ట్లీ స్వాగర్ అనేవాళ్ళు అనమాట. కొంతమంది స్వాగర్ రెడీ అయిందా అని అడుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్ అనేది న్యూ నేమ్, ఈ స్వాగర్ అనేది దీనికి న్యూ నేమ్, ఓల్డ్ నేమ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాంటి టర్మినాలజీస్ ఎప్పుడైనా వినిపించినప్పుడు అగైన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అందుకని ఐ జస్ట్ టోల్డ్ యూ దీస్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ. You can clearly tell them I haven't worked on OAS. Exactly. Even in the interviews also you can tell them, and based on that they will not reject. Exactly. Okay, very clear. And ikkada any questions? Design center lo we'll just design the application. అంటే మనకి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక డ్రాఫ్ట్ ప్లాన్ లేదా ఒక ప్లాన్ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ మనకి ఎలా ఇస్తారో అలాగా ఫస్ట్ ఒక ఏపీఐ మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డిజైన్ చేయాలండి. ఆ డిజైన్ సెంటర్ లో చేస్తాము. ఆ డిజైన్ సెంటర్ లో విల్ యూటిలైజ్ ర్యామెల్ ఆర్ ఓఎస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ర్యామెల్ లో ఉంటాయి. ర్యామెల్ 0.8 to 1.0 వర్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ యామెల్ బేస్డ్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ అని చెప్తున్నాను, అంతే, అంత నుంచి ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ అసలు వాడవండి. ఫ్లో డిజైనర్ ఉంటుంది. ఇప్పుడు మన ఎనీ పాయింట్ స్టూడియోలో చేసే వర్క్ డిజైన్ సెంటర్ లో కూడా చేయొచ్చు. బట్ nobody will use. Even I have never used it and I have never opened that also. Exactly. But still మనకు అక్కడ ఆప్షన్ ఉంది అని చెప్పడానికి I just showed you here. Exactly. ఓకే, రియల్ టైంలో అసలు ఎప్పుడు నేనే కాదు, వేరే డెవలపర్స్ కానీ లేకపోతే వేరే టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఎవరిని వాడడం కూడా నేను ఇప్పుడు చూడలేదు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నా ఆల్రెడీ మనం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాం కదండి అకౌంట్. ఇక్కడ డిజైన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళొచ్చు, రెండు విధాలుగా వెళ్ళొచ్చు అండి. ఒకటి వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ హోమ్ స్క్రీన్ లోకి ఈ డిజైన్ సెంటర్ అని స్టార్ట్ డిజైనింగ్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా యూ కెన్ క్లిక్ ఆన్ ద మెనూ బటన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ హియర్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఒక మాడ్యూల్ అండ్ డిజైన్ సెంటర్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, రైట్. ఫైన్. డిజైన్ సెంటర్ లో ఎలా ఉంటది మనకి, ఒక శాంపుల్ ఇంత ముందు ప్రాజెక్ట్స్ చేసిన ఓపెన్ చేస్తానండి. ఎగ్జాక్ట్లీ లైక్ ఇలాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుందండి. ఇలా అంతా కూడా మనం డిజైన్ చేసుకోవాలి. అంటే డిజైన్ అంటే ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద రిక్వెస్ట్, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఫర్ దిస్ ఏపీఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ప్లాన్ లో ఏముంటుందండి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఎక్కడ ఉంది, లేకపోతే ఏ బెడ్రూమ్ ఎక్కడ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ ఎంత, లేకపోతే కిచెన్ సైజ్ ఎంత, డైనింగ్ ఏరియా ఎంత, ఓకే, స్టెప్స్ ఎక్కడ వస్తాయి, ఓకే, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, పైన ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. Each and every detail of the house will be available as a
ప్లాన్ ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ద సేమ్ వే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ఏపీఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఏపీఐ స్పెసిఫికేషన్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఏపీఐలో ఏమి ఉంటాయండి, హెడర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ. హెడర్స్ ఏంటి, రిసోర్స్ ఏంటి, దానికి సంబంధించిన బాడీ ఎలా ఉంటుంది, ఆ తర్వాత రెస్పాన్స్ ఎలా వెళ్ళొచ్చు, ఎర్రర్ రెస్పాన్స్ అయితే ఎలా వెళ్ళొస్తుంది, సక్సెస్ రెస్పాన్స్ అయితే ఎలా వెళ్ళొద్దు, అదంతా కూడా టోటల్ డీటెయిల్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ది ఏపీఐ స్పెసిఫికేషన్. ఇస్ దట్ క్లియర్ అండి? అంటే ఇది ఒక డ్రాఫ్ట్ లాగా, దీనికి రిక్వెస్ట్ ఎలా రావాలి, యూఆర్ఎల్ ఎలా ఉండాలి, ఓకే, రిక్వెస్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి, రెస్పాన్స్ కి సంబంధించిన స్కీమా, రెస్పాన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్, ఎర్రర్ రెస్పాన్స్ కి సంబంధించిన స్కీమా, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్, హెడర్స్ ఏమైనా ఉన్నాయా, క్వెరీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, యూఆర్ఐ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా టోటల్ గా యూ విల్ ట్రై టు సీ. ఓకే, ఇవన్నీ కూడా ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన క్వెరీ పారామీటర్స్ అని, యూఆర్ఐ పారామీటర్స్ అని, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో ఇమీడియట్ గానే విల్ ట్రై టు సీ దట్. చూడండి, ఇప్పుడు హెచ్టిటిపి గురించి, జేసన్ డేటా ఫార్మాట్ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కషన్ జరుగుతుంది. మనం ఎక్కువ వాడేది రెస్ట్ ఏపీఎస్ డెవలప్మెంట్ కి ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం యూల్సాఫ్ట్ ఎక్కువ వాడేది రెస్ట్ ఏపీఎస్ డెవలప్మెంట్ కి, ఇంటిగ్రేషన్స్ కి. అప్పుడు రెస్ట్ ఏపీఐ గురించి తెలియాలి కదండి. ఆ రెస్ట్ ఏపీఐ గురించి తెలియాలి అని అంటే హెచ్టిటిపి కావాలి. ఆల్రెడీ మనకి రెస్ట్ ఏపీఐ గురించి ఐడియా ఉంది కదా, జస్ట్ వెబ్ సర్వీస్ అంటే రెస్ట్ ఏపీఐ అంటే. బట్ రెస్ట్ ఏపీఐ డీటెయిల్డ్ గా విల్ సీ లైక్ వాట్ ఈస్ హెచ్టిటిపి, అది ఎలా ఉంటుంది, తర్వాత మెథడ్స్ ఏంటి, దానికి సంబంధించిన క్వెరీ పారామీటర్స్ అంటే ఏంటి, యూఆర్ఐ పారామీటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టోటల్ గా విల్ ట్రై టు సీ అండి ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను కదా, మళ్ళీ అవన్నీ కవర్ అవుతాయో లేదని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. అందుకని దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇట్ క్లారిఫైడ్ అనమాట. ఓకే, ఇక్కడ అవన్నీ కూడా క్వెరీ పారామీటర్స్, యూఆర్ఐ పారామీటర్స్, హెడర్స్, రిక్వెస్ట్, రెస్పాన్స్, అవన్నీ టోటల్ డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి, అది విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నా డిజైన్ సెంటర్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఈ డిజైన్ సెంటర్ లో డిజైన్ చేసిన తర్వాత మాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు అండి మనం. అది కూడా ఇక్కడ ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ హౌ టు యూజ్ దట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇదేం చేస్తాము, విల్ ట్రై టు షేర్ దిస్ విత్ బిజినెస్ టీమ్. మీకు కావాల్సిన ఫార్మాట్ లో రిక్వెస్ట్ రెస్పాన్స్ అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పి వాళ్ళు మాక్ టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఆ మాక్ టెస్ట్ చేసి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత, లేదు ఇవి చేంజెస్ చేయండి అన్న చేంజెస్ చెప్తే అగైన్ విల్ మేక్ ద చేంజెస్ అండ్ దెన్ విల్ సెండ్ బ్యాక్ టు దెమ్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఓకే, ఇది పర్ఫెక్ట్లీ ఫైన్, యూ కెన్ గో హెడ్ విత్ ద డెవలప్మెంట్ అని చెప్పిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ది డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ, ఆ డెవలప్మెంట్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? యా, మాక్సిమం డిజైన్ సెంటర్ గురించి అయితే ఇది. వెన్ ఎవర్ వి స్టార్ట్ డిజైనింగ్ ఏపీఐ, at that point of time I'll discuss more details than in detail exactly. Okay fine. Next I'll go back. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మీరు ఎక్కువ చూస్తే కూడా ఇప్పటి వరకు ఈ రామెల్ అనేది రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం, అంటే రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం ఎక్కువగా కూడా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి డూయింగ్ రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్. రైట్, నెక్స్ట్ ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది కూడా ఇట్ ఈస్ ఎ మాడ్యూల్ ఆఫ్ ఏంటండి, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇది కూడా ఎక్కడ ఉంటుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. అయితే అసలు దీని పర్పస్ ఏంటి? ఇప్పుడు డిజైన్ సెంటర్ చూసాము, వీఆర్ వెరీ క్లియర్ లైక్ డిజైన్ సెంటర్ లో దిస్ ఇస్ ద ఫంక్షనాలిటీ అండ్ దిస్ ఇస్ ద యూస్. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ అండ్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్? ఎగ్జాక్ట్లీ, ఎక్స్చేంజ్ అంటే ఏం లేదండి, ఒక సెంట్రల్ రిపోజిటరీ. అంటే ఏంటి సెంట్రల్ రిపోజిటరీ అంటే? ఇట్ ఈస్ ఏ సెంట్రల్ స్టోరేజ్ ప్లేస్, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఏవి స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. ఓకే, సెంట్రల్ రిపోజిటరీ టు షేర్ మ్యూల్సాఫ్ట్ రిసోర్సెస్. అంటే మన మ్యూల్సాఫ్ట్ కి సంబంధించిన రిసోర్సెస్ అని ఏమేంటి,
ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఇప్పుడే డిజైన్ సెంటర్లో చేశాం కదా, ఏపీఐ స్పెసిఫికేషన్స్ కానీ, లేదు మన కనెక్టర్స్ కానీ, కనెక్టర్స్ అంటే విచ్ ఆర్ యూస్ఫుల్ టు కనెక్ట్ ఏ డిఫరెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్టర్ ఉంది, ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కనెక్ట్ ఏ డిఫరెంట్ డేటాబేస్. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఉంది, ఇట్ విల్ బి ఏబుల్ టు హెల్ప్ అస్ టు కనెక్ట్ ఏ సేల్స్ ఫోర్స్ సిస్టమ్, లైక్ దాట్. అట్లా కనెక్టర్స్ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ టెంప్లెట్స్, ఏదైనా ఒక టెంప్లెట్ ప్రాజెక్ట్ ఉంది, ఒకటి టెంప్లెట్ ప్రాజెక్ట్ పబ్లిష్ చేసాం అనుకోండి, అదేం చేయొచ్చు, మల్టిపుల్ డెవలపర్స్ తీసుకొని ఓకే ఈ విధంగా ఉండాలి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని వాళ్ళు డిస్కస్ చేసుకుని స్టార్ట్ చేయొచ్చు కదా. అలాంటప్పుడు ఈ టెంప్లెట్స్ కానీ, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్ లో చేసుకోవచ్చు. సెంట్రల్ రిపోజిటరీ టు షేర్ MuleSoft రిసోర్సెస్ సచ్ as API స్పెసిఫికేషన్స్, కనెక్టర్స్, టెంప్లెట్స్, ఎగ్జాంపుల్స్, ఇంకా కూడా చాలా ఉంటాయి విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. Okay, it is a central repository. Sir, I'll go back to Anypoint platform. Now I wanted to navigate from design center to exchange. Elaga, okay, home screen loki ellalante Anypoint platform, or I can go to exchange. I can click here exchange. Now it will take me to exchange. Okay, చూసారా ఇక్కడ ఒక అగైన్ ఇట్ ఈస్ ఎ యూఐ బేస్డ్ స్క్రీన్. ఈవెన్ డిజైన్ సెంటర్ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ యాక్చువల్లీ యూఐ బేస్డ్, అంటే యూఐ బేస్డ్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ మొత్తం లాగిన్ చేస్తాం అండ్ దెన్ విల్ ట్రై టు వర్క్ ఆన్ దిస్. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ అసెట్స్ అని ఉందండి. అంటే దీంట్లో మనకి MuleSoft ప్రొవైడ్ చేసే కూడా అన్ని ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ చూడండి, రైట్, చూడండి, ఇదేమో SAP S4 సిస్టమ్ కనెక్ట్ అయ్యేదానికి, ఇదేమో సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యేదానికి, అమెజాన్ S3 అని ఒకటి ఉంటుంది దాన్ని కనెక్ట్ అయ్యేదానికి. నెక్స్ట్ ఇది MuleSoft యాక్సలరేటర్ ఫర్ SAP అంటే నెక్స్ట్ SAP కనెక్టర్, MongoDBకి సంబంధించిన కనెక్టర్. ట్విలియో అంటే ఈ ట్విలియో అని ఒక సిస్టమ్ ఉంటుంది SMSS కి వాటికి పంపించేదానికి. ఇలాగా చూసారా ఎన్ని కనెక్టర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఒక్కొక్క సిస్టమ్ కనెక్ట్ అయ్యేదానికి ఒక్కొక్క కనెక్టర్ ఇచ్చేసాడు, అంటే ఈజీ చేశారు అనమాట మనకి వర్క్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన ఆర్గనైజేషన్ పేరు క్లౌడ్ టెక్నాలజీస్ అండి. ఎగ్జాక్ట్లీ, అంటే డమ్మీగా ఓకే యాజ్ ఇట్ ఈస్ ఒక నేమ్ ఇచ్చుకున్నాము. మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా ఇఫ్ యూ క్లిక్ హియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. ఓకే, అంటే MuleSoft ప్రొవైడ్ చేసేవి ఉంటాయి, మనం క్రియేట్ చేసుకున్నవి చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను టైప్స్ చెప్పాను కదండి, చూడండి, HTTP APIs ఉన్నాయి, API స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, REST APIs ఉన్నాయి. ఓకే, అదే MuleSoft ప్రొవైడ్ చేసినవి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. మనం డెవలప్ చేసినవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కేటగిరీస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పాలసీస్, అంటే ఏవి అవసరం అయితే అవన్నీ కూడా యూ కెన్ ట్రై టు పబ్లిష్ ఇట్ టు ఎక్స్చేంజ్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మొత్తం డిప్లాయ్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డిజైన్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు మొబైల్ ట్రాన్సాక్షన్ ఎక్స్పీరియన్స్ API ఉంది కదండి, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ టు ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పబ్లిష్ టు ఎక్స్చేంజ్ అంటే ఇది చేయగానే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ అండి, ఓకే, ఇట్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ ఎక్స్చేంజ్. అయిందా లేదో చూద్దాం, ఆల్రెడీ చేస్తున్నాను నేను, విల్ ట్రై టు సీ ఇట్. ఎగ్జాక్ట్లీ మొబైల్ ట్రాన్సాక్షన్ API, రైట్. ఓకే, మొబైల్ ట్రాన్సాక్షన్ API చూసారా, గ్రేట్. ఓకే, అలాగా మొత్తం మనం ఒక ప్లేస్లో ఇది ఎందుకు ఏంటి అనేది తర్వాత మనం ర్యామెల్ డిజైన్ చేసేటప్పుడు ఐ షో యూ అండి ఎగ్జాక్ట్లీ ఇన్ డీటెయిల్. అప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి పబ్లిష్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను బిజినెస్ టీమ్కి షేర్ చేయాలన్నాను కదా, ఆ బిజినెస్ టీమ్కి షేర్ చేసేదానికి పబ్లిక్ పోర్టల్ అని ఒకటి క్రియేట్ చేసి మనం ఈ పబ్లిక్ పోర్టల్ని విల్ ట్రై టు గివ్ ద యాక్సెస్ టు దెమ్. ఓకే, వాళ్ళు అప్పుడు దీన్ని యూజ్ చేసుకుని దే కెన్ టెస్ట్ ద అప్లికేషన్. ఏదండి, API స్పెసిఫికేషన్ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అన్ని కరెక్ట్గా మనం మాక్ సర్వీసెస్ యూజ్ చేసుకుని ఎలా టెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి పోర్టల్ క్రియేట్ చేసి షేర్ చేసామంటే వాళ్ళు ఆటోమేటికల్లీ దే విల్ బి ఏబుల్ టు టెస్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ, అంటే 2-3 ఆప్షన్స్ ఉంటే వన్ అమాంగ్ దమ్ ఈస్ పబ్లిక్ పోర్టల్. ఓకే, అది ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఎక్స్చేంజ్లో. అప్పుడు మన డిజైన్ సెంటర్లో ఉన్న API స్పెసిఫికేషన్ ఇక్కడికి పబ్లిష్ చేస్తాను కదా, ఇక్కడ పబ్లిక్ పోర్టల్ క్రియేట్ చేయగలుగుతాం అనమాట. ఎగ్జాక్ట్లీ, అందుకని దెర్ ఈస్ ఎ నెసెసిటీ దట్ యూ నీడ్ టు పబ్లిష్ ది asset means what, API specification from design center to exchange,
and from Exchange you can create a portal for that particular API specification. Exactly. Okay, ఇవన్నీ కూడా ఇదనే కాదు ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి, బట్ స్టిల్ అవన్నీ కూడా we'll be able to see whenever we are using it. Exactly. Right. Clear అండి? Any questions on Exchange? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ మోర్ క్లియర్ థింగ్ ఆల్సో. ఇక్కడ చాలా ఉన్నాయండి. ఓకే, చాలా ఉన్నాయి, బట్ స్టిల్ యాజ్ ఎ డెవలపర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ అవి ఒకటే డిస్కస్ చేస్తా ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ సీక్రెట్స్ మేనేజర్, యాక్సెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అడ్మిన్ రిలేటెడ్ వర్క్స్ అండి. ఆర్ డెవాప్స్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. అవి మనం అవసరం లేదు, బట్ స్టిల్ ఐ టెల్ యూ యాక్సెస్ మేనేజ్మెంట్ మనం కొన్ని పాలసీస్ ఇవన్నీ చేసేటప్పుడు అక్కడ నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఐ విల్ ట్రై టు షో యూ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ గవర్నెన్స్ కానీ, ఈ డేటా గ్రాఫ్ కానీ ఇవన్నీ ఈ కోడ్ బిల్డర్ కానీ, ఈ కోడ్ బిల్డర్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్లో డిజైనర్ అని ఇందాక చెప్పాను కదా, డిజైన్ సెంటర్ లో ఉండేదని. ఇప్పుడు ఈ స్టూడియోనే ఇక్కడ ఆన్లైన్ లో చేసేదానికి దే జస్ట్ స్టార్టెడ్ బీటా వర్షన్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది ఇంకా ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్ లో యూజ్ లో లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందువల్ల ఏంటంటే వీ కెన్ ఇగ్నోర్ దిస్ ఆల్సో, బట్ ద సేమ్ థింగ్ దర్ ట్రైంగ్ టు గివ్ ఇట్ ఇన్ ది ఆన్లైన్ ఆల్సో. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఇది చూసాము, ఎక్స్చేంజ్ చూసాము. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? విల్ గో టు ద పీపీటీ. API manager, right? John, it helps to manage APIs that reside in Exchange. మళ్ళీ ఇది ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ లోనే ఉంటుందండి. ఆల్రెడీ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. ఇట్ హెల్ప్స్ టు మేనేజ్ APIs that reside in Exchange. ఎక్స్చేంజ్ లో ఉన్న APIs ని మేనేజ్ చేసేదానికి అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే మేనేజ్ పాలసీస్, అలర్ట్స్, వాటికి సంబంధించిన క్లయింట్స్, SLAs. ఓకే, ఇప్పుడు ఒక ఏపీఐ డెవలప్ చేసామండి. ఏపీఐ డెవలప్ చేసిన దాని తర్వాత దాన్ని సెక్యూర్ చేయాలి కదండి. ఎస్పెషల్లీ మేజర్గా ఏపీఐ మేనేజర్ ఎందుకు వాడతాం అంటే ఈ సెక్యూర్ చేసేదానికి పాలసీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పాలసీస్ యూజ్ చేసి దే విల్ ట్రై టు సెక్యూర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఏపీఐని ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్కి నేను రిస్ట్రిక్ట్ చేయాలండి. అందరూ యూజ్ చేయకూడదు, ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా విల్ యూజ్ ద క్లయింట్స్ కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తాం? ఏపీఐ మేనేజర్లో చేస్తాం. అంటే సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ రిస్ట్రిక్టెడ్ యూజేజ్ రిలేటెడ్ ఇదంతా కూడా ఏపీఐ మేనేజర్లో జరుగుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇట్ ఈస్ ఏ మాడ్యూల్ ఆఫ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే అగైన్ విల్ గో బ్యాక్ హియర్, ఎనీపాయింట్ ప్లాట్ఫామ్, అండ్ విల్ గో టు API manager. ఈ పాలసీస్ కూడా ఐ టేక్ అండి. ఎగ్జాక్ట్లీ సి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూలో. ఎగ్జాక్ట్లీ ఈ ఏపీఐ పాలసీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఈ ఏపీఐ మేనేజర్లో మనకి ఒక 3-4 కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే పాలసీస్ గురించి. పాలసీస్లో మనకి అగైన్ బేసిక్ ఆథ్ అని, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అని, ఓఆత్ అని. ఓకే, అండ్ దెన్ రేట్ లిమిటింగ్, స్పైక్ కంట్రోల్, ఇవన్నీ పాలసీస్ ఉంటాయండి. ఓకే, ఈ పాలసీస్ అన్నీ కూడా ఐ టెల్ ఇట్ ఇన్ డీటెయిల్. ఇవి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయండి ఇంటర్వ్యూలో. ఎగ్జాక్ట్లీ. ఓకే, అసలు మీకు జనరల్గా ఐ టెల్ యూ బయట ఏం చేస్తారంటే అసలు ఈ పర్టికులర్ పార్ట్ కవర్ చేయరు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అసలు ఇది డిస్కస్ కూడా చేయరు కోర్సెస్లో. ఓకే, ఐ ట్రై టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. మనకు ఖచ్చితంగా ఇవి ఏం చేస్తామంటే ఇది థియరిటికల్గా ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఇది థియరిటికల్గా మనకి అండర్స్టాండింగ్ వచ్చేటట్టుగా విల్ ట్రై టు ప్లాన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే పాలసీస్ కూడా ఐ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ బికాస్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదే కాకుండా ఆటో డిస్కవరీ అని ఉంటుంది. అంటే ఈ ఏపీఐ మేనేజర్ యాక్చువల్కి సంబంధించిన ఏపీఐ మేనేజర్ ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే రన్ టైమ్ మేనేజర్ అని ఇంకోటి ఉంటుందండి. ఈ రెండింటికి వీ నీడ్ టు కనెక్ట్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఐడి.
ఓకే, దాన్ని ఆటో డిస్కవరీ ఐడి అంటారు అనమాట. దాని యొక్క ఇంపార్టెన్స్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా కాన్ఫిగర్ చేసి మన అప్లికేషన్స్ని ఈ రెండింటికి సంబంధించిన అప్లికేషన్స్ని ఎలా కనెక్ట్ చేస్తాము అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్, అండ్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో వర్క్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఐ కవర్ ఆల్ దీస్ ఇన్ ది సెషన్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏపీఐ మేనేజర్. నౌ ఐ గో టు ఏపీఐ మేనేజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఏపీఐ తీసుకుంటాను నేను. ఏపీఐ మీరు చూస్తే దీనికి సంబంధించిన పాలసీస్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన పాలసీస్ ఉన్నాయి చూసారా, ఈ పాలసీ చూడండి. ఇప్పుడు నేను క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ పాలసీ చేస్తాను ఇక్కడ. ఓకే, అదే ఇంకొక అప్లికేషన్ తీసుకొని దీనికి ఏమో 2 పాలసీస్ అప్లై చేస్తున్నాను చూడండి. క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ పాలసీ, జేడబ్ల్యూటీ. ఇప్పుడు ఓఆత్ అని చెప్పాను కదండి, ఆ ఓఆత్ అనేది ఈ జేడబ్ల్యూటీ వేలిడేషన్ పాలసీ. ఓకే, ఇవన్నీ ఎలా అప్లై చేయాలి, వీటికి ప్రొసీజర్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, మనకి ఏమేమి థియరిటికల్ కాన్సెప్ట్స్ కావాలి, అవన్నీ కూడా ఐ ట్రై టు డిస్కస్ అండి. యా ఫైన్. ఏపీఐ మేనేజర్ ఈస్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రిస్ట్రిక్టెడ్ యూజ్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ వీళ్ళొక్కరే ఈ పర్టికులర్ ఐడి ఇది క్రియేట్ చేసిన తర్వాత ఒక ఐడి ఒక పాస్వర్డ్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ చేసి విల్ ట్రై టు గివ్ ఇట్ టు ద కన్జ్యూమర్ ఆఫ్ దిస్ ఏపీ. అది ఉన్న వాళ్ళే దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు, అందరూ యూజ్ చేయలేరు అనమాట. ఓకే, అలాగే రిస్ట్రిక్టెడ్ యూజర్స్ కూడా ఇట్లా ఈ కాంట్రాక్ట్స్ లో మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. నా విల్ గో బ్యాక్ టు ఏపీఐ మేనేజర్ లో దీస్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ అండి. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ అండి ఏపీఐ మేనేజర్? వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద టోటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ MuleSoft అండి. ఎగ్జాక్ట్లీ, అంటే MuleSoft లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్లో మనం కొన్ని స్టెప్స్ డిస్కస్ చేసాం కదా, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్ట్, ఓకే, మేనేజ్, సెక్యూర్, మానిటర్, ఇవన్నీ స్టెప్స్ చెప్పుకున్నాం కదండి. ద సేమ్ వే వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆల్ ద components which are using helping us to follow the same. Exactly right. Runtime manager. నెక్స్ట్ ఏంటి, రన్ టైమ్ మేనేజర్. ఇది చూడగానే మనకి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఏంటి, ఇట్ ఈస్ యూస్ టు డిప్లాయ్ అండ్ మేనేజ్ ఆల్ యువర్ అప్లికేషన్స్ ఫ్రమ్ వన్ సెంట్రల్ లొకేషన్ వెదర్ యువర్ యాప్స్ ఆర్ రన్నింగ్ ఆన్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రెమిసెస్. ఇది మన అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ అదంతా ఉంది కదండి, లాగ్స్ చెక్ చేయడానికి, వీటన్నిటిని కూడా యూ కెన్ మేనేజ్ ఇట్ ఫ్రమ్ రన్ టైమ్ మేనేజర్. Deploy and manage all your applications from one central location. Again, it is a component of or module of what? Anypoint platform. I'll go to Anypoint platform. I'll go to menu bar and then I'll check the runtime manager. Fine. ఇప్పుడు చూసారంటే మన అప్లికేషన్ రన్నింగ్ లో ఉంది, దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసిన తర్వాత లాగ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన లాగ్స్ చూస్తే ఇక్కడికి వెళ్ళి నేను దాని మీద క్లిక్ చేసి లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమైనా హిట్ అయింది, రిక్వెస్ట్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది, ఆ లాగ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రింట్ అవుతాయండి. ఓకే ఫైన్. మనకి కన్సోల్లో, మన స్టూడియోలో ఇక్కడ ఈ కన్సోల్లో ఎలాగైతే లాగ్స్ ప్రింట్ అవుతాయో ద సేమ్ వే ఆల్ ద థింగ్స్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ది రన్ టైమ్ మేనేజర్. అబ్జర్వేషన్ మన అప్లికేషన్ సంబంధించిన, అంటే ఏ అప్లికేషన్కి ఆ అప్లికేషన్ మన లాగ్ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇట్లా డిప్లాయ్ చేసిన తర్వాత నేమ్ ఇస్తాం అప్లికేషన్కి, ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, అండ్ దెన్ మనం డిప్లాయ్ చేయాల్సిన పర్టికులర్ ఫైల్ డీటెయిల్స్, అండ్ దెన్ కొన్ని ఇంకా వేరే డీటెయిల్స్ ఇచ్చేసి యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ డిప్లాయ్ అప్లికేషన్ అన్ని ఇచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా what are required while doing it and all, exactly I'll discuss. For example, మనం డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యేటప్పుడు క్లౌడ్ హబ్ డిప్లాయ్మెంట్, ఆన్ ప్రెమిసెస్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ చెక్ చేస్తాం కదా, ఆ చెక్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ లో ఎలా చేయాలి ఏంటనేది I'll try to discuss and show it to you. Exactly. Fine. Now రన్ టైమ్ మేనేజర్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అండ్ ఇంకోటి ఇక్కడ కూడా మీకు ఏమైనా వేరే ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ ఉంటే అవన్నీ రిజిస్టర్ చేసుకోవడము, క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడము, గ్రూప్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చేస్తారంటే రన్ టైమ్ మేనేజర్లో చేస్తారండి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? డెవలపర్ మనం చేయమండి, ఆల్రెడీ ఉంటే మనం యూజ్ చేసుకుంటాం అనమాట, అడ్మిన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓన్లీ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ కూడా మోస్ట్ ప్రాబ్లీ సిడి పైప్ లైన్ చేస్తాం, ఇక్కడ చేయము. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ డిప్లాయ్ అప్లికేషన్ అన్ని చూసి చెక్ చేస్తాం. బట్
ఆల్వేస్ విల్ ట్రై టు డిప్లాయ్ ద అప్లికేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిఐసిడి పైప్ లైన్ ద్వారా. ఆ సిఐసిడి పైప్ లైన్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా డిప్లాయ్ చేయాలి కూడా ఐ ట్రై టు షో ఇట్ ఇన్ ద మన డిస్కషన్ లోనే. ఎగ్జాక్ట్లీ నార్మలీ పీపుల్ విల్ నాట్ కవర్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం. ఎగ్జాక్ట్లీ ఓకే, మనం బట్ వీఆర్ గోయింగ్ టు సీ దట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మన కరికులం కానీ మీరు నీట్ గా ఫాలో అయ్యారని అంటే అట్లీస్ట్ యూ కెన్ కీప్ మినిమమ్ ఆఫ్ 3 years ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్. ఓకే, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రగుల్ ఆర్ ఎనీ ఇష్యూ. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఏపీఐ మేనేజర్ లో పాలసీస్ లో ఓఆత్ అని చెప్పాను కదండి. ఈ ఓఆత్ పాలసీ ఉందా, ఈ ఓఆత్ పాలసీ ఇప్పుడు మా టీంలో కొంతమంది ఉన్నారనమాట. వీళ్ళందరికీ కొంతమందికి 3 years, కొంతమందికి 3.5 years, కొంతమందికి 4 years. ఎగ్జాక్ట్లీ ఓకే, వీళ్ళందరికీ ఒక 3 sessions తీసుకున్నాను నేను. ఓఆత్ ఈ కొన్ని పాలసీస్, ఇది వన్ ఆఫ్ ద టాపిక్స్ అనమాట దాంట్లో. ఎగ్జాక్ట్లీ ఇదే కాకుండా ఇంకొక టాపిక్. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి చెప్తే దే గాట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ ఫర్ దమ్. అంటే ఏంటి, అన్ని తెలియాలని రూల్ ఏం లేదు, బట్ లోపల ఉన్న వాళ్ళకి తెలియని కూడా వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అంటే వాళ్ళు 3.5 years, ఒక అబ్బాయి మాత్రం వాళ్ళలో జూనియర్ ఉంటాడు, ఒక 2 years, అంటే ఆల్మోస్ట్ ఒక 1.11 or 1.12, 1.11 or 1.10 ఉంటాడు. కొరవాళ్ళందరూ అబౌవ్ 3 years. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరికి కూడా ఐ హావ్ టేకెన్ దిస్ పాలసీస్ సెక్షన్, ఎస్పెషల్లీ ఓఆత్. ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది అన్నిటితో పోల్చుకుంటే. ఈ ఓఆత్ గురించి ఐ హావ్ గివెన్ దెమ్ ఏ డీటెయిల్డ్ సెషన్. అంటే ఏంటి, మనం అక్కడ వాళ్ళకి ఏం చూపించానో ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ ఆల్సో డిస్కస్ ఇన్ అవర్ సెషన్స్. ఎగ్జాక్ట్లీ ఓకే ఫైన్. రన్ టైమ్ మేనేజర్ లో ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతాయండి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ విల్ గో బ్యాక్ రన్ టైమ్ మేనేజర్ అండ్ దెన్ ఎనీ పాయింట్ మానిటరింగ్. ఓకే, ఇప్పుడు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాము. డిప్లాయ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్, ఆ ప్రాజెక్ట్ కానీ ఎంత మెమరీ తీసుకుంటుంది, ఎంత సిపియూ వాడుకుంటుంది, ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ఎన్ని సక్సెస్ఫుల్ గా రెస్పాన్స్ అవుతున్నాయి, ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ లైక్ ఆల్ దోస్ డీటెయిల్స్ కెన్ బి సీన్ ఇన్ ఎనీ పాయింట్ మానిటరింగ్. చూసారు, మానిటర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ APIs సచ్ as API, CPU usage, memory usage. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ ఉంటుందండి, అగైన్ ఇట్ ఈస్ ఏ మాడ్యూల్ ఆఫ్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. విల్ గో దేర్. క్లిక్ హియర్ ఆన్ ఎనీ పాయింట్ మానిటరింగ్. అండ్ దెన్ ఏం చేస్తామంటే అండి, మన అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎన్వైరన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, వ్యూ అని ఇచ్చాం అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో ఆటోమేటికల్లీ ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఎలా మానిటర్ చేసుకోవాలని చూస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ లీడ్స్ అండ్ మేనేజర్స్ విల్ ట్రై టు డూ దిస్ యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ బట్ స్టిల్ మనకి మినిమం ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఓకే, పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసారనుకోండి, ఇప్పుడు ఇది టైం అంతా సేవ్ చేసుకోవచ్చు. లాస్ట్ 30 minutes లేకపోతే లాస్ట్ 7 days ఎలాగని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని, అండ్ దెన్ ఇక్కడ రిక్వెస్ట్ వచ్చున్నాయి. ఓకే, నెక్స్ట్ ఫెయిల్యూర్స్, నెక్స్ట్ JVM అంటే ఇక్కడ CPU అండ్ మెమరీ. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా ఎలా ఉంది యూజేజ్ అనేది వీ కెన్ ట్రై టు సీ ఇట్. దీంట్లో కూడా ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదండి. వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టైన్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ అవి ఒకసారి విల్ సీ ఇట్. నెక్స్ట్ చూడండి, యావరేజ్ టైం ఎంత పడుతుంది, మినిమం టైం ఎంత, మాక్సిమం టైం ఎంత. ఎగ్జాక్ట్లీ ఫర్ వన్ ఎండ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వీ కెన్ సీ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎనీ పాయింట్ మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ ఓకే, అంటే మన టూల్ నేమ్ బట్టి మీకు అర్థమైపోవాలండి. చూడండి, మానిటరింగ్ అంటే వీఆర్ ట్రైంగ్ టు మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ దట్ హియర్. ఇది అయితే మీరు, నేను చెప్పాను కదండి, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఏంటి అని అంటే, దీంట్లో కూడా మనకి అర్థం అవ్వాల్సినవి ఒకటి ఉందండి, ఈ విజువలైజర్ ఏదని, ఈ రెండు అని. వీటికి అంటే ఎందుకు వాడతారో తెలిస్తే చాలు. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ విత్ దమ్. ఎగ్జాక్ట్లీ ఓకే, ఎందుకు వాడతారో తెలిస్తే చాలు. ఐ విల్ ట్రై టు టెల్ యూ. ఓకే, ఐ విల్ గో బ్యాక్.
ఓకే, విజువలైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. మనకు అది ఐడియా ఉంది కదా, ఆల్రెడీ అక్కడ చూసాం కాబట్టి. ఓకే, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మానిటరింగ్ చేస్తాం కదండి, ఒక ఏపీఐ లోపలికి వెళ్ళి ఆ ఏపీఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ అంటే ఏమవుతుంది అంటే విల్ హ్యావ్ మల్టిపుల్ ఏపీఐస్ కదండి. ఇది ఒక ఏపీఐ, ఇది ఒక ఏపీఐ, ఇది ఒక ఏపీఐ, ఇది ఒక ఏపీఐ, ఇట్లా అనుకుందాం. దీన్ని ఏమంటారంటే అండి, ఈ కలెక్షన్ ఆఫ్ ఏపీఐస్ ని అప్లికేషన్ నెట్వర్క్ అంటారు. అప్లికేషన్ నెట్వర్క్ ఇది సింపుల్ అండి, దీని మరి మనం ఇది కొంచెం ఆర్కిటెక్ట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ అప్లికేషన్ మొత్తం అప్లికేషన్ నెట్వర్క్ లెవెల్లో మనం మానిటర్ చేయాలంటే విజువలైజర్ వాడతాం ఎగ్జాక్ట్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ ఏపీ నుంచి ఏ ఏపీకి వెళ్తుందా లేదా, ఇట్లాగా టోటల్ అప్లికేషన్ లెవెల్లో. అప్లికేషన్ లెవెల్ అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూడాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఈ పర్టికులర్ విజువలైజర్ వాడతారు ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈవెన్ most of the times developer will not have access for that exactly. Okay, restricted access ఉంటుంది, బట్ జస్ట్ మనకు తెలిస్తే చాలు. ఒక కలెక్షన్ ఆఫ్ ఏపీఐస్ ఉంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఏపీఐస్ ని ఎగ్జాక్ట్లీ లైక్ ఏపీఐ లెడ్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ, ప్రాసెస్ ఏపీఐ, సిస్టమ్ ఏపీఐ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మానిటరింగ్ ఏం జరుగుతుంది, ఇండివిజువల్ గా దీన్ని చూడొచ్చు, దీన్ని చూడొచ్చు, దీన్ని చూడొచ్చు. ఈ మూడు కలిపి చూడాలంటే ఈ విజువలైజర్ లో చూడొచ్చు. సింపుల్ గా ఒకసారి ఇదైతే కొంచెం క్లారిటీ ఉంటుంది, మీకు అర్థం చేసుకుంటాం. మూడింటిని అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది, ఫ్లో అయింది, రిక్వెస్ట్, ఇదంతా మనకు తెలియాలి అంటే దిస్ ఇస్ ద టూల్ ఎగ్జాక్ట్లీ విచ్ యూ కెన్ యూటిలైజ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్, దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ యాక్సెస్ మేనేజ్మెంట్. దీంట్లో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్. ఈ 50 డెవలపర్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏ రోల్ ఇవ్వాలి, ఎంత యాక్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా యాక్సెస్ మేనేజ్మెంట్ లో జరుగుతాయి. అవే కాకుండా ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేయడం, నేను చెప్పాను కదా డెవ్, ఎస్ఐటి, యూఐటి, ప్రాడ్, డిఆర్ ఇట్లాంటి అన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఆ ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేయడము, అడ్మిన్ యాక్టివిటీస్ అంతా కూడా మొత్తం యాక్సెస్ మేనేజ్మెంట్ లో జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, యూజర్ క్రియేషన్, రోల్ యాక్సెస్, ఎన్వైరన్మెంట్స్ క్రియేషన్, ఇవన్నీ ఎవరు చేస్తారని మనం చేయమండి ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ జస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇది ఎందుకు వాడతాం అనేది ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు యాక్సెస్ మేనేజ్మెంట్కి వెళ్ళాం అనుకోండి, విజువలైజర్ కూడా సిమిలర్ టు ఎనీ పాయింట్ మానిటరింగ్ లాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ శాండ్ బాక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని, అండ్ దెన్ విల్ బి గెటింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇది యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఓకే, టీమ్స్, యూజర్స్. ఓకే, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు ఒక్కడనే ఉన్నాను ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ మనం ఓకే ఒక కంపెనీ నేమ్, డమ్మీ కంపెనీ నేమ్ మనం క్రియేట్ చేసాము, అది ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత యూజర్స్, టీమ్స్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి రోల్స్ ఇవ్వచ్చు, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంతా ఇవ్వచ్చు ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇంకా కొన్ని వేరే డీటెయిల్స్ కూడా అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే అవి ఇప్పుడు చెప్పిన అగైన్ యుల్ బి కన్ఫ్యూజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ మనకి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అడ్మిన్ మాడ్యూల్ అండి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండి సో ఫార్? నెక్స్ట్ సీక్రెట్స్ మేనేజర్. సీక్రెట్స్ మేనేజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సీక్రెట్స్ మేనేజర్ కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఎగ్జాక్ట్లీ. మనకి యాక్సెస్ కూడా ఉండదు రియల్ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కెన్ యూజ్ ది సెక్యూర్ వాల్ట్ టు స్టోర్ సీక్రెట్స్, ఇన్కమింగ్ అండ్ ఎనేబుల్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్స్ కానీ,
సెక్యూరిటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ చేయించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కీస్ ఉన్నాయి, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ అక్కడి నుంచి మేనేజ్ చేయొచ్చు. లేకపోతే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ పెట్టి దీని నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా సీక్రెట్స్ మేనేజర్ లో జరుగుతాయి. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ డెవలపర్. చాలా మందికి ఈ 3 years 4 years వాళ్ళకి కూడా అసలు సీక్రెట్ మేనేజర్ మాడ్యూల్ ఉందని కూడా ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండదు. ఓకే, ఈవెన్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్ ఉంటుందని కూడా గుర్తుండదు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యూ నో దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సీక్రెట్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది, యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, విజువలైజర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వీటిలో ఇలా యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి మనకి మినిమం తెలిస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి?